ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. సువార్త సేవ జరిగించే జత పనివారం, సాతానును ఓడించే దేవుని సైన్యం. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. క్రీస్తేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. క్రీస్తు యేసునందు మనమంతా ఒక్కటై మనవారి క్షేమముకై పోరాడుదాం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. దేవుని ప్రజలే దేవుని సంఘం, ఏర్పరచబడిన వారే యేసుక్రీస్తు దేహం. ప్రభువైన యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండుటకు పిలువబడిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. మనవారు అనే ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక సంగతులను మీరు నేర్చుకుంటున్నారు. దేవుని మహాకృపను బట్టి ఆయన శుద్ధమైనటువంటి వాక్యమును వినుటకు మనకు అనుగ్రహము దొరికింది. ఈ దేవుని వాక్యమును మనము వినుట మాత్రమే కాకుండా మన చేతనైనంత మట్టుకు అనేక మందికి పరిచయం చేయాలి. దేవుని వాక్యమును అనేక మందికి చేరువ చేయాలి. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును పరిచయం చేసినటువంటి వారిలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తి సమరయ స్త్రీ. సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువును ఎరుగక మునుపు ఆమె యొక్క జీవితం లోకానుసారమైనటువంటి జీవితం. 5 భర్తలను కలిగి ఒక వ్యభిచారిగా సమాజంలో కనిపిస్తున్నటువంటి ఒక స్త్రీ. మధ్యాహ్నం వేళ కుండతో నీటిని పట్టుకుని వెళ్ళటానికి యాకోబు బావి యొద్దకు వచ్చి అక్కడ యేసుక్రీస్తు ప్రభువును కనుగొని ఆయన రక్షకుడని ఎరిగి ఆ రక్షణ వార్తను తన ఊరి వారందరికీ తెలియచేయాలనేటువంటి తపనతో ఆమె క్రీస్తు పనిని జరిగించినటువంటి విధానం ఈరోజు మనందరికీ కూడా ఒక చక్కని పాఠం. అప్పటి వరకు పాప జీవితం, అప్పటి వరకు లోకానుసారమైనటువంటి బ్రతుకు, అప్పటి వరకు జానెడు పొట్టను పోషించుకోవటానికి తడవులాట, అప్పటి వరకు శరీర సంబంధమైనటువంటి బ్రతుకు నిమిత్తము తానేమి చేయుచున్నదో కూడా తాను ఎరుగనటువంటి పరిస్థితి. కానీ దేవుడంటే భయం ఉంది, రక్షకుని మీద ఆశ ఉంది, దేవుని వాక్యముపై కాస్తో కోస్తో అవగాహన ఉంది. దానిని బట్టి ఎప్పుడైతే జీవజలమును అనుగ్రహించే యేసుక్రీస్తు ప్రభువు తనకు పరిచయం అయ్యాడో వెంటనే ఆయన యొక్క పరిచయాన్ని తన ఊరి వారందరికీ తెలియచేయాలనేటువంటి ఉద్దేశ్యం ఆమెలో కలిగింది. సాధారణంగా
చాలామంది మనుష్యులలో దేవుని వాక్యమును వారు తెలుసుకున్న తర్వాత వారితో ఆపేస్తారు. ఆ రక్షణ కార్యక్రమమును వారితో ఆపేస్తారు. వారు తెలుసుకుంటే చాలు, వారి కుటుంబంలో ఉన్నవారు తెలుసుకుంటే చాలు, వారికి నెలవైన వారు తెలుసుకుంటే చాలు అనేటువంటి పరిస్థితులలో ఈరోజు చాలామంది ఉండిపోతున్నారు. అందుచేతనే దేవుని వాక్యము విస్తృతమైనటువంటి వేగముతో లోకములోనికి వెళ్ళటం లేదు. ఈరోజు సమాజంలో ఎన్నో లోక సంబంధమైనటువంటి విషయాలు చాలా వేగంగా మనుషులలోనికి వెళుతున్నాయి. చాలా వేగంగా. అవి శరీర సంబంధమైనటువంటి సంగతులు, శరీర సంబంధమైనటువంటి వస్తువులను గూర్చినటువంటి ప్రకటనలు, అవి మాత్రం చాలా వేగంగా మనుషులలోనికి వెళుతున్నాయి. వాటిని పరిచయం చేయటానికి సిగ్గుపడరు, సమయాన్ని ఖర్చు చేస్తారు, ధనాన్ని ఖర్చు చేస్తారు, సంతోషముగా లోకానుసారమైనటువంటి సంగతులను గూర్చి పరిచయం చేస్తారు, అనేక మందికి పరిచయం చేస్తారు. కానీ క్రీస్తును గూర్చిన వార్తను ఎంత గొప్పగా లోకములో ఉన్నటువంటి మనుష్యులకు పరిచయం చేయగలుగుతున్నామా? ఈరోజు దేవుని వాక్యమును తెలుసుకున్నటువంటి మనం క్రీస్తును గూర్చి తప్ప ఇక దేనిని గూర్చి పరిచయం చేయకూడదు. ఎందుకంటే మన జీవితంలో అత్యంత విలువైనది క్రీస్తు రక్షణ, అత్యంత విలువైనది. అలాగే మనకు తెలుసు, మనుషులందరి ఆత్మలు రక్షింపబడాలంటే క్రీస్తు రక్షణలోనికి వారు అడుగు పెట్టాలి. మనుషులందరికీ కూడా ఇది అత్యంత విలువైనది అని మనకు తెలుసు, వారికి తెలియకపోయినా మనకు తెలుసు. కనుక క్రీస్తు రక్షణను గూర్చి మనము అన్ని వేళలా అందరికీ వేగముగా పరిచయం చేయవలసిన వారముగా ఉన్నాం. ఈ విషయంలో సమరయ స్త్రీ మనకు చక్కని పాఠాన్ని నేర్పిస్తున్నది. మన వారందరూ కూడా, అనగా క్రీస్తును ఎరిగిన వారందరూ కూడా క్రీస్తును ఎరుగని వారికి క్రీస్తును చాలా గొప్పగా పరిచయం చేయాలి. ఎప్పుడు కూడా మనకు అదే తలంపు ఉండాలి. మార్కెట్కి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, బ్యాంకుకి వెళ్తున్నావా, ఆఫీస్కి వెళ్తున్నావా, ఏదైనా పనికి వెళుతున్నావా, ఎవరినైనా మనం కలుసుకోవటానికి బంధువుల దగ్గరికి వెళ్తున్నావా, లేక ఇంకా ఏదైనా పనుల మీద మనం ప్రయాణమై వెళ్తున్నామా? ఎప్పుడూ కూడా మనకు ఒకటే ఒక ఆలోచన ఉండాలి. అదేమిటంటే, క్రీస్తును నేను ఎలాగూ పరిచయం చేయగలను? తండ్రి, నాకు సహాయం ఇవ్వి. ఈరోజు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును నేను చక్కగా నీవిచ్చినటువంటి పరిధి మేరకు నీ సహాయము చేత ఆయనను పరిచయం చేసేటువంటి భాగ్యమును కల్పించు అని తండ్రిని వేడుకొని, తండ్రి సహాయంతో, పరిశుద్ధాత్మ నడిపింపుతో క్రీస్తు ప్రభువును మనము చేతనైనంత మట్టుకు అనేక మందికి పరిచయం చేయాలి. ఈరోజు ఎందరో లోకానుసారమైనటువంటి విషయాలను ఎంతగా పరిచయం చేస్తున్నారో చూడండి. ఫోన్ చేసి మరి కొన్ని ఉత్పత్తులను గురించి వారు పరిచయం చేస్తూ ఉంటారు. ఫలానా చోట ఒక ప్లాట్ ఉందండి, మీరు కొనుక్కుంటారా? ఫలానా చోట ఫలానా వస్తువు అమ్ముతున్నారండి, మీకు కావాలా? ఫలానా చోట ఫలానా బ్యాంకులో లోన్ ఇస్తున్నారండి, మీకు కావాలా? మనకు అవసరం లేకపోయినా సరే వారు పదే పదే మనకు కాల్ చేస్తూ, ఇదిగోనండి ఫలానా ఉత్పత్తుల నిమిత్తము మేము ప్రకటనదారులుగా ఉన్నాం, మీకు ఆసక్తి ఉంటే మరలా ఈ నెంబర్కి కాల్ చేయండి అని వారు ఫోన్ పెట్టేస్తారు. లోకములో ఎన్ని విషయాలలో ఈరోజు ప్రకటనలను జారీ చేస్తున్నారు చూడండి. అలాగే ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అనేకమైనటువంటి ఫోన్ కాల్స్, అనేకమైనటువంటి మెసేజెస్ మనకు వస్తుంటాయి. ఇంటికి కూడా వచ్చేస్తుంటారు, మాకు ఓటేయండి అని.
వారి యొక్క అభ్యర్థిని గూర్చి వారు ప్రకటన చేస్తూ ఇంటికి కూడా వచ్చేస్తారు. మనకు వారు తెలియదు, మనం వారికి తెలియదు, కానీ ఇంటికి వచ్చేస్తారు. అదొక చనువు వారికి. ఎలక్షన్స్ వచ్చాయంటే అదొక చనువు తీసుకుంటారు. ఫలానా వ్యక్తికి ఓటేయండి, మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము అంటారు. ప్రియులారా, మనము క్రీస్తును గూర్చి ఎలాగూ పరిచయం చేయగలుగుతున్నాం, ఎంత తీవ్రతలో పరిచయం చేయగలుగుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయేంత వరకు ఎంతోమంది క్రొత్త వ్యక్తులను మనం కలుస్తూ ఉంటాం. ఆయా సందర్భాలలో, ఆయా ప్రదేశాలలో వారికి క్రీస్తుని గూర్చి పరిచయం చేస్తున్నామా? యుక్తిగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టానుసారముగా, చక్కగా క్రీస్తును గూర్చి మనము తెలియచేయగలుగుతున్నామా? ఒక్కసారి మీరు గమనించండి. మనుష్య ఆత్మలు కన్ను మూస్తే పాతాళానికి జారిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నాయే. మరి అలాంటప్పుడు సందేహాలతో ఉన్నటువంటి వారికి సమాధానముతో కూడిన సువార్తను మనము పరిచయం చేస్తున్నామా లేదా? కొద్దిగానైనా మనం పరిచయం చేయగలుగుతున్నామా లేదా? సత్య సువార్తను, స్వచ్ఛమైనటువంటి సువార్తను మీరు కనుగొన్నారు, మీరు వింటున్నారు. ప్రతిరోజు మీరు ఆనందిస్తున్నారు, ఆత్మయందు మీరు ఎంతో సంతోషపడుతున్నారు. దేవుని వాక్యమును వింటున్నాను, నేను నా బ్రతుకును దేవుని మార్గంలో నడిపించుకోగలుగుతున్నాను అని మీరు ఆనందపడుతున్నారు. కానీ మీ ఆనందాన్ని నలుగురికి పంచగలుగుతున్నారా? అనేక మందికి పరిచయం చేయగలుగుతున్నారా? మీ పరిధిలో క్రీస్తును గూర్చి అనేక మంది తెలుసుకోవాలి అని మీరు ఆలోచన చేయగలుగుతున్నారా? చాలా చిన్నగా చెప్పచ్చండి. మీరు సువార్తను చెప్పాలి అంటే నాకు ప్రసంగం చేయడం రాదు, నాకు రెఫరెన్సులు గుర్తుకు రావు అనేటువంటి భయం మీకు అక్కర్లేదు. సమరయ స్త్రీ ఎంత చక్కగా సువార్త చేసిందంటే, సమరయ స్త్రీ దేవుని వాక్యమును పరిచయం చేయటానికి తన వంతు పాత్రను ఎంత సింపుల్గా ఆమె నెరవేర్చిందంటే, ఆమె వెళ్ళి, ఇదిగో రక్షకుడు అక్కడ ఉన్నాడు, మీరు రండి, నేను ఆయన మాటలు విన్నాను, మీరు కూడా ఆయన మాటలు వినండి అని చెప్పింది. అంతే. ఈరోజు మీరు కూడా www.sutotal.com అనే వెబ్సైట్ తెరవండి, ఆధ్యాత్మిక సంగతులను నేర్చుకోండి. ఆత్మరక్షణకు సంబంధించినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి విషయములు ప్రతిరోజు ఆ వెబ్సైట్లో పొందుపరచబడుతున్నాయి. ఇంకా మీకు ఏమైనా సందేహాలుంటే ఈ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయండి అని చిన్నగా మీరు చెప్పచ్చు. మీ బాధ్యత అది. మీ బాధ్యతను మీరు నెరవేర్చాలి. ఆ తర్వాత వారు వెబ్సైట్ తెరిచి వారికి ఆ విషయాలు హృదయంలోనికి వెళితే రక్షింపబడతారు, వారు ద్వేషిస్తే వదిలేస్తారు. కానీ మీ బాధ్యత. యూట్యూబ్లో ఎన్నో విషయాలను మీరు ప్రతిరోజు చూస్తున్నారు. ఇదిగో SU టోటల్లీ అనేటువంటి ఛానల్ తెరవండి. అందులో మీకు ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వబడుతున్నాయి. స్వచ్ఛమైనటువంటి సువార్త, స్వార్థం లేనటువంటి సువార్త అక్కడ ప్రకటింపబడుతున్నది. యేసుక్రీస్తు యొక్క నిజమైన పరిచయం మీకు అక్కడ ఆ మాటలలో దొరుకుతుంది. కనుక వెంటనే ఆ ఛానల్ తెరిచి మీరు ఆ మాటలను వినండి, ఆ సువార్తను స్వీకరించండి అని మీరు చెప్పాలి. చాలా చిన్నగా, చాలా చిన్నగా. అందుకే ఆ టైటిల్స్ కూడా మీకు చాలా కుదించడం జరిగిందండి. SU టోటల్లీ. నిరక్షరాస్యులు కూడా చాలా చక్కగా, సులువుగా అనేక మందికి పరిచయం చేయటానికి ఈ టైటిల్స్ మేము నిర్ధారించడం జరిగింది. www.scripturesuniversity అంటే పలకలేకపోతున్నారని చాలామంది నిరక్షరాస్యులకు ఆ స్పెల్లింగ్ కూడా రావటం లేదని SU టోటల్ అని చాలా తేలికగా ఆ పదాన్ని మీ కొరకు మేము నిర్ధారించడం జరిగింది. ప్రియులారా, ఇలా సులువైనటువంటి పద్ధతుల ద్వారా దేవుని వాక్యమును మీ చేతనైనంత మట్టుకు అనేక మందికి మీరు పరిచయం చేయాలి. నేను చిన్నవాడను, చిన్నదానని మీరు అనుకోకండి. మీరు దేవుని చేతిలో బలమైన పాత్ర. మీరు దేవుని చేతిలో బలమైన పాత్ర. ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడేటప్పుడు మాట్లాడండి. వారు ఎందుకు ఫోన్ చేస్తారో, మీరు ఎందుకు ఫోన్ చేస్తారో ఆ విషయం నిమిత్తం మాట్లాడండి. కానీ ఈ విషయాన్ని అనగా క్రీస్తును గూర్చిన పరిచయాన్ని చేయటం మాత్రం మర్చిపోకండి.
క్రీస్తు రక్షణను తెలుసుకున్నారా? ఒక్కసారి గమనించండి. ఇదిగో www.sutotal.com అనేటువంటి వెబ్సైట్ను తెరవండి. మీకు గుర్తుండకపోతే నేను మరలా మెసేజ్ చేస్తాను, ధన్యవాదాలు అని ఫోన్ పెట్టేయండి. ప్రియులారా, సమరయ స్త్రీని గూర్చి ఒక్కసారి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. ఆమెను గూర్చి వ్రాయబడినటువంటి సంగతులను మనం అధ్యయనం చేయగలిగితే నిజంగా మనము కూడా ఆమెను స్ఫూర్తిగా తీసుకొని క్రీస్తును గూర్చిన పరిచయమును ఎంత తీవ్రముగా, ఎంత వేగముగా చేయాలో మనకు ఆ బాధ్యత గుర్తొస్తుంది, మనకు అర్థమవుతుంది. ఒక్కసారి యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వాక్యం నుండి చూడండి. క్రీస్తును గూర్చినటువంటి మాటలు ఆమె విన్న తరువాత ఆమె ఏం చేస్తుందో చూడండి. యేసుక్రీస్తు ప్రభువును ఆమె ఎరిగిన తరువాత ఆయన ఎవరో అనుకుంది. మొట్టమొదట ప్రవక్తలలో ఒకడు అనుకుంది, ఎవరో ఒక ప్రవక్త అనుకుంది. కానీ మెస్సయ్యాని గ్రహించిన తర్వాత ఏం చేస్తుందో చూడండి ఆమె. యోహాను సువార్త 4వ అధ్యాయము 27వ వాక్యం నుండి, ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని నీకేమి కావాలనని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఎవడునూ అడగలేదు. యేసుక్రీస్తు ప్రభువు ఈ స్త్రీతో ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం వారికి తెలియలేదు. ఆ తర్వాత వారికి అర్థమైంది. ఆ స్త్రీ యేసుక్రీస్తు ప్రభువును మెస్సయ్యాను కనుగొన్న తర్వాత ఏం చేస్తుందో చూడండి. 28వ వాక్యం నుండి జాగ్రత్తగా మీరు గమనించండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, సాధారణంగా ఏదైనా పని మీద మనం వెళ్ళినప్పుడు పని కూడా ప్రాముఖ్యమైనది అనుకుంటాం. ఆమె అక్కడికి నిజానికి ఏ పని మీద వచ్చింది? కుండతో నీళ్లు తీసుకుని వెళ్దామని వచ్చింది. యాకోబు బావి దగ్గరకు కుండతో నీళ్లు తీసుకుని వెళ్దామని వచ్చింది. మధ్యాహ్నం వేళ అది కూడా. ప్రియులారా, ఖచ్చితంగా నీళ్లు తీసుకుని వెళ్ళాలనేటువంటి అభిప్రాయంతో ఉన్నా కానీ అంతకంటే విలువైన, అంతకంటే గొప్పదైనటువంటి విషయాన్ని కనుగొన్న తర్వాత కుండతో నీళ్లను తీసుకుని వెళ్ళటం ఆమెకు చాలా చిన్న విషయం అనిపించింది. ఇప్పుడు నేను అత్యవసరంగా చేయవలసినటువంటి పని ఏంటంటే వెళ్ళి అనేక మందికి క్రీస్తును గూర్చి పరిచయం చేయాలి. లేకపోతే ఈయన దేవుని మార్గమును అనుసరించి దేవుని క్రియలు జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఒకవేళ నా ఊరి వారికి ఈయన పరిచయం కాకపోతే నా ఊరి వారందరూ నాశనానికి జారిపోతారు, నరకాగ్నిని ఎదుర్కొంటారు. కనుక నా వంతు బాధ్యత ఏంటి? ఇప్పుడు జీవజలమును కనుగొనేటట్లుగా నా ఊరి వారికి సహాయం చేయాలి అనుకుని తన కొండను విడిచిపెట్టి, తన కొండను అక్కడే విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళిపోయింది క్రీస్తును గూర్చి పరిచయం చేయటానికి. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆ ఊరి వారితో ఆమె క్రీస్తును గూర్చి పరిచయం చేసినప్పుడు వారు ఊరిలో నుండి బయలుదేరి, ఇక్కడ చాలా కొద్దిగా వ్రాయబడింది ఈ మాట. పరిశుద్ధ గ్రంథంలో సందర్భాలన్నీ వివరణాత్మకంగా పుస్తకాలలో వ్రాయబడితే ఈ భూలోకమైనను చాలదు. అలా వ్రాయబడినటువంటి పుస్తకాలకు యేసు చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు వీటన్నింటిని గూర్చి వివరణాత్మకంగా ఇంకా లోతుగా జరిగిన ప్రతి సంగతిని గూర్చి వ్రాస్తూ కూర్చుంటే అలా వ్రాసినటువంటి పుస్తకములను పెట్టడానికి భూలోకమైనను సరిపోదని నాకు తోచుచున్నది అని యోహాను సువార్తలో గ్రంథకర్త పేర్కొన్నారు. కనుక సింపుల్గా వ్రాయబడింది ఇక్కడ. నిజంగా ఆమె వచ్చి ఆ ఊరి వారికి మెస్సయ్యను గూర్చి పరిచయం చేసినప్పుడు ఊరివారు వారి పనులను విడిచిపెట్టి క్రీస్తు దగ్గరకు రావాలి అంటే ఆమె ఎంతగా ఆయనను గూర్చి పరిచయం చేస్తుండాలో మీరు ఆలోచన చేయండి. నిజానికి ఆమె మీద ఆ ఊరి వారికి ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి? ఈమె ఒక వ్యభిచారి వంటి స్త్రీ. 5 భర్తలు ఉన్నారు ఈమెకి. ఇప్పుడున్నవాడు కూడా ఈమె భర్త కాడు. ఈమె మాట మేము వినాలా? ఈమె చెప్పే మాట, అది కూడా ఆధ్యాత్మిక సంగతి, ఆత్మను గూర్చిన సంగతి, శరీర సంబంధమైన సంగతి కాదు ఇది, ఆత్మను గూర్చిన సంగతి. ఈమె చెబితే మేము వినాలా అనేటువంటి ఈగో వరకు వస్తుంది కదండి, అహం వరకు ఉంటుంది కదండి వినేవారిలో. ఆ అహాన్ని పోగొట్టడానికి, ఆ అహాన్ని దించడానికి ఈమె ఎంతగా ప్రయత్నించి ఉండాలి చెప్పండి. నిజంగా ఈ ఊరి వారందరినీ ఎలాగైనా సరే నేను క్రీస్తు దగ్గరకు తీసుకుని రావాలి, ఎలాగైనా సరే వీరందరినీ అక్కడికి రప్పించాలి. మామూలుగా చెప్తే వినరండి, మామూలుగా చెప్తే రారండి, ఆ ఊరివారు రారు, కదలరు. కానీ ఆమె ఎలా చెప్పింది? ఆ సమరయ స్త్రీ యేసుక్రీస్తు దగ్గరకు ఊరివారిని తీసుకుని రావటానికి ఏ విధమైన మాటలు ప్రయోగించింది ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.
అలాగని ఆ ఊరు ప్రెసిడెంట్ కాదండి ఆమె, ఆ ఊరి మహిళా మండలి అధ్యక్షురాలు కాదండి ఆమె. ఒక గొప్ప ఉన్నతమైనటువంటి హోదాలో ఉంటే మాట చెబితే వచ్చేస్తారు, ఆజ్ఞిస్తే వచ్చేస్తారు, అందరూ ఫలానా చోటకు రండి అర్జెంటుగా అంటే వచ్చేస్తారు. కానీ ఆ ఊరిలో హీనస్థితిలో ఉందండి ఆమె. క్యారెక్టర్ విషయంలో ఆమె హీనస్థితిలో ఉందండి. మరి ఇప్పుడు ఆమె మాటను బట్టి ఆ ఊరి వారు కదలాలంటే ఆమె ఎటువంటి మాట ప్రయోగించాలో ఒక్కసారి మీరు గమనించండి. ఇలా చెబుతుందంటే ఈమె, ఎంతగా బతిమలాడుతుందంటే ఈమె, ఇంత ధైర్యంగా చెబుతుందంటే ఈమె, అయితే వెళ్ళి చూడాలి ఎవరో ఆయన. చూసారా? చూడండి, ఈ మాటలను జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. బయలుదేరుతున్నారు, వస్తున్నారు. కొంతమంది జగముండులు ఉంటారు, వారు రారు. ముందు కొందరిని పంపిస్తారు, మీరు వెళ్ళి చూడండి, ఆ తర్వాత మేము వస్తామని. ముందు వెళ్ళిన వారు సాక్ష్యం ఇస్తే అప్పుడు వారు బయలుదేరతారు. ఏదో విధంగా ఆ ఊరి వారిని తీసుకుని రావాలి, క్రీస్తు పాదముల దగ్గరకు వారిని చేర్చాలి అనేటువంటి ఉద్దేశం ఏంటి ఆమెది. ఆ ఊరి వారందరూ వచ్చి చుండరు. నిజంగా క్రీస్తు ప్రభువులో గొప్పతనం లేదనుకోండి, ఆయన దేవుని కుమారుడు కాదనుకోండి, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అక్కడే ఆమెను నిందించి వెళ్ళిపోతారు, అవునా కదా? కానీ వచ్చిన వారందరూ బైండ్ అయిపోతున్నారు, వచ్చిన వారందరూ నిశ్చేష్టులు అయిపోతున్నారు, వచ్చిన వారందరూ క్రీస్తు ప్రభు యొక్క రక్షణ వెలుగును ఆయన మాటలలో కనుగొంటున్నారు. వారందరూ ఊరిలో నుండి వచ్చిచుండరి, ఆయన యొద్దకు వచ్చిచుండరి. ఆ తర్వాత క్రింది మాటలను మనం చూడగలిగితే 39వ వాక్యం నుండి చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 39వ వాక్యం నుండి, నేను చేసినవన్నయు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. ఆమె వెళ్ళి వారందరితో ఏం చెప్పింది? నేను చేసినవన్నయు నాతో చెప్పినటువంటి వ్యక్తి అక్కడున్నాడు, నా జీవితమును తెరచాడాయన, నా జీవితమును మార్చాడాయన. మనమందరము ఎవరి కొరకైతే ఎదురు చూస్తున్నామో అదిగో ఆ మెస్సయ్య ఆయనే. సాక్ష్యం ఇచ్చింది, ఆమె యేసును గూర్చి పరిచయం చేసింది. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. వచ్చారు, ఆయన మాటలు విన్నారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. తర్వాత ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. వారు వేడుకున్నారు, ప్రభువా ఇక్కడ 2 దినములైనా ఉండవా, ఇక్కడ మా యొద్ద ఉండిపో అసలు నువ్వు. వారు ఆయనను వేడుకున్నప్పుడు ఆయన అక్కడ 2 దినములున్నారు. తర్వాత ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి. ఆమె యొక్క మాటను బట్టి కొందరు వచ్చారు, ఆయన మాటలు వినినందున వచ్చిన వారందరూ ఇంకా అనేక మందికి తెలియచేయటం. ఈ విధంగా ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి అప్పుడు అంటున్నారు మరలా, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక పరిచయం చేయటం నీవంతమ్మా, నీవు చేయవలసినటువంటి పనిని నీవు చేసావు, నీ బాధ్యతను నీవు చక్కగా నెరవేర్చావు. ఇక మీదట నీ మాటను బట్టి కాక, ఏదో ఇక్కడ వరకు నీ మాటను బట్టి వచ్చాం కానీ ఇక్కడ ఏమీ లేదు, అంత తుస్సే అన్నారనుకోండి, ఇక్కడ అంత డొల్లే అన్నారనుకోండి, ఏం చెప్పటం లేదైనా పిట్టకథలు చెబుతున్నారు, జ్ఞానం అన్నావు, ఆత్మను రక్షించుకోవటం అన్నావు, మన ప్రవర్తనను సరిదిద్దుకోవడం అన్నావు, కానీ ఇక్కడ ఏమీ లేదు, అన్ని డొల్లు మాటలే, ఇంతకు మునుపు మన ప్రవక్తలందరూ చెప్పినటువంటి మాటలే ఈ మాటలు అని వారు అన్నారనుకోండి, ఆమెకు ఎలా ఉంటుందో చెప్పండి. అప్పుడు అయ్యో నేను పరిచయం చేసినందుకు మరలా నాకు సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది అనుకుంటుంది ఆమె. కానీ వారు ఏమంటున్నారు తెలుసా? ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని రే. ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నాము, నీ మాటను బట్టి కాదు, నీవు ఇక్కడ వరకు తీసుకుని వచ్చావు, ఈయన మాటలు విన్న తర్వాత నిజమే అని మేము నమ్ముతున్నాం అని ఆమెతో వారు పలుకోగలుగుతున్నారు.
ఈరోజు క్రీస్తు యొద్దకు మనము మనుష్యులను చేర్చాలి. క్రీస్తు బోధ యొద్దకు మనుష్యులను తీసుకుని రావాలి, పరిచయం చేయాలి. పరిచయం చేసిన తర్వాత పరిచయమైనటువంటి వారు ఏమంటారు చెప్పండి? మీరు చెప్పినందుకు నేను ఫలానా బోధ విన్నాను, ఫలానా దేవుని వాక్యమును గ్రహించాను. ఇప్పుడు మీ మాటను బట్టి కాక నా అంతట నేనుగా విని ఆ వాక్యము నిజమైనదని, క్రీస్తు రక్షణ వెలుగు కలిగినదని గ్రహించుచున్నాను అని చెప్పగలగాలి. అంతే తప్ప మీరు చెప్పారు నేను ఫలానా చోట ఫలానా వెబ్సైట్లో లేక ఫలానా యూట్యూబ్ ఛానల్లో విన్నాను, కానీ ఏమీ లేదండి, మనం నాశనం అయిపోతామండి ఆ బోధ వింటేని, ఆ మాటలు వింటే మనం శరీర సంబంధమైనటువంటి ప్రవర్తనలోనికి వెళ్ళిపోతామండి అని ఎవరైనా అన్నారనుకోండి, అప్పుడు మీకు ఎలా ఉంటుంది? అలా అనకుండా ఉండేటట్టుగా అంత గొప్ప బోధను దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా, సాతాను సంబంధులు కొందరు ఉంటారు, వారికి ఈ బోధ ఎక్కదు. మరల వారి మాటలను బట్టి మీరు దిగాలు పడవలసినటువంటి అవసరం అయితే లేదు. కానీ నిజముగా తమ మనోనేత్రములు తెరచి దేవుని వాక్యమును చూచి గ్రహించి విని అర్థం చేసుకొని తమ ప్రవర్తనను మార్చుకునేటువంటి అనేక మంది ఈ బోధలో, ఈ మార్గములో నిత్యత్వమునకు చేరుకుంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ బోధను విన్నవారిలో, ఈ బోధ పరిచయమైన వారిలో చాలామంది క్రీస్తును నిజముగా గ్రహించారు, అర్థం చేసుకున్నారు, క్రీస్తును వెంబడించారు. ఈ బోధ ఎంత గొప్పదైనప్పుడు, ఎంత పవిత్రమైనదైనప్పుడు, దేవుని ఎదుట బోధించే బోధ అయినప్పుడు మన బాధ్యతను మనం చక్కగా నెరవేర్చాలి. గంటలు ఉపన్యాసాలు చేయవలసినటువంటి అవసరం అయితే లేదు, అంత సమయం కూడా ఈరోజు మనుషులకు వినడానికి లేదు. కనుక చాలా తేలికగా, సింపుల్గా ఒక సమరయ స్త్రీ పరిచయం చేసినట్టుగా మీరు కూడా పరిచయం చేయాలి. క్రీస్తును గూర్చిన పరిచయం, క్రీస్తు బోధను గూర్చినటువంటి పరిచయం ప్రతిరోజు మన తలంపులలో ఈ విషయం ఉండాలండి. ఈరోజు నేను ఎవరిని కలవబోతున్నానో, ఈరోజు ఏ సందర్భంలో ఎవరితో నేను మాట్లాడబోతున్నానో, అది ఫోన్ ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా పర్సనల్గా కావచ్చు, ఏ విధంగా అయినా సరే నేను ఎవరితోనైనా మాట్లాడబోతున్నానేమో. కనుక అలా మాట్లాడేటప్పుడు నేను క్రీస్తును గూర్చి పరిచయం చేయాలి. ఎవరైనా మీకు ప్రమోషన్ కాల్ చేశారనుకోండి, అంటే ఫలానా చోట మీకు బ్యాంకులో లోన్ ఇస్తున్నారండి అని కాల్ చేశారనుకోండి, వారికి కూడా చెప్పేయాలి, మీరు లోన్ గురించి నాకు కాల్ చేశారు, నేను క్రీస్తుని గురించి మీకు చెబుతున్నాను, వినండి, ఇదిగో www.sutotal.com ఫోన్ పెట్టేయండి, అంతే. ఇది మన బాధ్యత. మన జీవిత కాలములో మన నోట వెంబడి క్రీస్తును గురించినటువంటి పరిచయాలు ఎక్కువగా రావాలండి. ఎందుకంటే మనము క్రీస్తును అంగీకరించేటప్పటికే ఎంతో సమయం వృధాగా గడిచిపోయింది, గత కాలం అంతా వృధాగా గడిచిపోయింది. ఇప్పుడు మనకు మన బాధ్యత తెలిసింది, మనము చేయవలసిన పని మన కళ్ళ ముందు ఉంది. సత్క్రియలను జాగ్రత్తగా ఒకటొకటిగా మనము నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో మనం ఏమాత్రం అలసత్వాన్ని చూపకూడదు. ఆయన చేతిలో ఒక విలువైన గొప్ప సాధనముగా మనం వినియోగింపబడాలి. అప్పుడు తగినటువంటి బహుమతి మనకు లభిస్తుంది. చక్కని నిర్ణయాలు తీసుకుంటారని, క్రీస్తును గూర్చి చక్కగా పరిచయం చేస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందర్భాన్ని, సంగతులను, సందేశాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి మీ సందేశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. మీ ఎదుట బోధించేటువంటి గొప్ప కృప, గొప్ప ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు దేవా. మీ బోధన తండ్రి అనేక మందికి పరిచయం చేసేటువంటి సాధనాలుగా మేమందరము ఉండటానికి మాకు ధన్యతను అనుగ్రహించండి, అటువంటి అనుకూలతను ఏర్పరచండి. అయినా మనుషుల ఆత్మలను రక్షించటానికి క్రీస్తును గూర్చి పరిచయం చేస్తూ ఆ ప్రకటనలను జారీ చేస్తూ ఒక మంచి సాధనముగా మీ చేతిలో వినియోగింపబడేటువంటి కృపను మాకు దయచేయండి. లోకానుసారమైనటువంటి ముసలమ్మ ముచ్చట్లలోనికి మేము వెళ్లకుండా, లోకానుసారమైనటువంటి ప్రకటనలకు మేము చోటివ్వకుండా మీ ప్రకటనలు చేయటానికి,
మిమ్మును గూర్చి పరిచయం చేయటానికి, క్రీస్తు రాజ్య సువార్తను నలుదిశలా చాటే ఒక గొప్ప ప్రచార సాధనముగా మేము ఉండటానికి మమ్మను దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ, సమస్త విషయములలో మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.